కానీ అందులో మొహమాటం ఏం లేదు. మరో 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనం ఇలాగే కలిసి వెళ్తాం, ఒక 2 పార్టీలతో ఇలాగే కూటమిగా ఉంటామంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందా, డీలా పడుతుందా? అది మనం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. జనసేన బీజేపీ ఆల్రెడీ వీక్ అయిపోయారు. వాళ్ళ కార్యకర్తలు కొన్ని చోట్ల స్ట్రాంగ్గా ఉన్నటువంటి చోట్ల, నాయకులు స్ట్రాంగ్గా ఉన్నటువంటి చోట్ల నడుస్తుంది. జనసేన ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కొంతవరకు బెటర్, వాళ్ళ పార్టీలకు గౌరవం ఉంటుంది. ఒక 10%. ఏది మిగతా నాయకులతో పోల్చుకుంటే ఒక 10% గౌరవం ఉంటుంది మిగతా నియోజకవర్గాలు. అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట్లన జనసేన బీజేపీ వాళ్ళు ఎలా చూడబడుతున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే ఒక 10% బెటర్. అంతేగాని తెలుగుదేశం ఎమ్మెల్యేలు చూడబడినట్టు జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు చూడబడట్ల అధికారులతో. అక్కడ మళ్ళీ తెలుగుదేశం ఇన్ఛార్జీల డామినేషనే నడుస్తుంది. ఎక్కడో కొన్ని చోట్ల లైక్ పిఠాపురం లాంటి చోట్లనో, లేకపోతే సత్యకుమార్ లాంటోడు బీజేపీలోనో, ఆదినారాయణ రెడ్డి లాంటోడు, లేకపోతే జనసేనలో బొలిశెట్టి శ్రీనివాస్ లాంటోడు, సుందరపు విజయ్ కుమార్ లాంటోడు డామినేట్ చేయగలుగుతున్నారు. అంటే ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు గతంలో తెలుగుదేశంలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే స్ట్రాంగ్గా ఏది తగులుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్న చోట మాత్రమే జనసేన బీజేపీ వాళ్ళకి గౌరవం లభిస్తుంది. మిగతా చోట్ల అదేం రావించట్లా. అవును అవును. కానీ వెన్నుపోటు దినోత్సవం వైసీపీ నిర్వహించాలనుకుంటుంది. ఏడాదికే వెన్నుపోటుగా చూడొచ్చా ప్రజల్ని? వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం.